మెనింగోకాకల్ మెనింజైటిస్ చిన్నపిల్లల్లో వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఇది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చిన్నారుల మెదడును పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో మరణాల రేటు కూడా ఎక్కువే. అసలేంటి వ్యాధి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి, చికిత్స ఎలా తీసుకోవాలి, దీని గురించి పూర్తి వివరాలు ఈరోజు హెల్త్ టాపిక్లో. మెదడు వెన్నెముక చుట్టూ మెనింజెస్ అనే పొరలు ఉంటాయి. వీటిపై బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు చేరడం వల్ల మెనింగోకాకల్ మెనింజైటిస్ వ్యాధి సోకుతుంది. అందులోనూ నిస్సేరియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకే మెనింగోకాకల్ మెనింజైటిస్ మిగిలిన వాటికంటే ఎక్కువ డేంజర్. ఇది శ్వాస ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కూడా. ఈ వ్యాధి బారిన పడిన వాళ్లు 24 గంటల నుంచి 48 గంటల్లోపు చనిపోవచ్చు కూడా. ఒకవేళ ప్రాణాలతో బయటపడినా వినికిడి లోపం, మెదడు దెబ్బతినడం, మానసిక వైకల్యం లేదా అవయవాలను కోల్పోవడం వంటి సమస్యలు జీవితకాలం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మెనింగోకాకల్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా సోకొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, టీనేజ్ యువకుల్లో తరచుగా ఇది కనిపిస్తుంటుంది. అయితే ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మెనింగోకాకల్ మెనింజైటిస్ వ్యాధి అంటువ్యాధి. అందువల్ల రోగి ముక్కు, గొంతులో నివాసం ఉండే మెనింజైటిస్ బ్యాక్టీరియా వ్యాధిగ్రస్తునికి దగ్గరగా ఉన్నప్పుడు రకరకాలుగా మనకు కూడా వ్యాపించొచ్చు. రోగి దగ్గు, తుమ్ముల ద్వారా ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకుతుంది. అలాగే ఆహారం, నీళ్లు పంచుకోవడం, ఒకే ఇంట్లో కలిసి నివసించడం వంటి కారణాల వల్ల కూడా మెనింగోకాకల్ మెనింజైటిస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంటుంది. సాధారణ జలుబు మరియు ఫ్లూ, తీవ్రమైన చలి లేదా జ్వరం, గందరగోళంగా అనిపించడం, చేతులు కాళ్లు చల్లబడిపోవడం, కండరాలలో తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, కాంతిని చూడలేకపోవడం, మెడ పట్టేయడం వంటివి మెనింజైటిస్ వ్యాధి లక్షణాలు. ఇది అంటువ్యాధి కాబట్టి వ్యాధి సోకిన వ్యక్తులకు పిల్లలను దూరంగా ఉంచడం, పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటించడం కూడా చాలా అవసరం. మెనింగోకాకల్ మెనింజైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనివల్ల వ్యాధి తీవ్రతను వైద్యులు గుర్తించి దానికి తగ్గట్లు పెన్సిలిన్, సెఫ్ట్రియాక్సోన్ వంటి యాంటీబయాటిక్స్ వాడి వ్యాధిని అదుపు చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వ్యాధి బారిన పడిన టీనేజర్లు, పెద్దలను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. అయితే పిల్లల విషయంలో మాత్రం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలకు ముందుగానే టీకా వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. ఈ వ్యాధికి ప్రపంచంలోని అనేక దేశాల్లో రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మన భారతదేశంలో MEN-ACWY అనే వ్యాక్సిన్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ప్రధానంగా ACWY అనే 4 రకాల మెనింగోకాకల్ బ్యాక్టీరియాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది మెనింజైటిస్ వ్యాధికి సంబంధించిన సమాచారం. మరి ఈ వ్యాధి గురించి మీకు ముందే తెలుసా? ఈ సమాచారాన్ని తప్పకుండా మీ సన్నిహితులకు షేర్ చేయండి. ఇలాంటి హెల్త్కి సంబంధించిన మరిన్ని టాపిక్స్ కోసం వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.